హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ దండవత్ ప్రణామ్. మనం మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఎవరైనా కన్ఫర్మ్ చేస్తారా? స్క్రీన్ కనిపిస్తుందా? మాతాజీ కనిపిస్తుంది మాతాజీ. ఓకే బ్రో. హరే కృష్ణ. ఎవరైనా చేస్తారా మంగళాచరణ? నేను చేస్తాను మాతాజీ. ఓకే మాతాజీ చేయండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितां च। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे बृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिने इति नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताई की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। हरे नाम प्रभु की जय। हरे नाम संकीर्तन की जय। निताई गौर प्रेमानंदे हरि हरि बोल। हरे कृष्ण। మా వాయిస్ రావట్లేదు మాతాజీ. మాతాజీ మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, మాకేం వినిపించట్లేదు. ఇప్పుడు వినిపిస్తుందా? సారీ మాతాజీ చూసుకోలేదు. ఇప్పుడు వినిపిస్తుంది మాతాజీ. సో మనం ఈరోజు టాపిక్ మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇంకా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఎందుకు తినకూడదు అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము.
అయితే మనం జనరల్గా కృష్ణ భక్తులందరినీ అడుగుతుంటారనమాట, మీరు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఎందుకు తినరు అని అడుగుతారు కదా. అడుగుతారు అడుగుతారు మాతాజీ, కంపల్సరీ అందరూ అడుగుతారు. అయితే మీరేమనుకుంటున్నారు, ఎందుకు తినకూడదని అనుకుంటున్నారు? సరే, అయితే మనం డిస్కస్ చేసుకుందాం. జనరల్గా మనం స్మాల్ ఆన్సర్ చెప్పాలంటే, కృష్ణుడు భక్తులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంకా భక్తి యోగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. భక్తి యోగా ప్రాక్టీస్ చేయడం అంటే ఈ శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, ఈ నవవిధ భక్తి, ఇంకా 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటించడం, ఇంకా భగవద్గీత ఇలాంటి స్క్రిప్చర్స్ చదువుకోవడం, అసోసియేషన్ తీసుకోవడం, ఇవన్నీ చేసేవాళ్ళు భక్తి యోగా చేస్తున్నట్టు. వాళ్ళందరూ ఉల్లిపాయ ఇంకా వెల్లుల్లిపాయ తినరు, ఎందుకంటే అవి కృష్ణుడికి సమర్పించడానికి పనికిరావు కాబట్టి అన్నమాట. అది స్మాల్ ఆన్సర్. కాకపోతే మనం ఇంకా శాస్త్రీయంగా ఆధ్యాత్మికంగా 2 విధాలుగా ఎందుకు తినకూడదు అనేది తెలుసుకుందాము. సో ఉల్లిపాయలు ఇంకా వెల్లుల్లిపాయలు అలియాసియాస్ అనే ఒక బొటానికల్ కుటుంబానికి చెందినవి అంట. అంటే అవి కొంచెం విషపూరితమైన మొక్కలన్నమాట అవి. సో ఈ ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ గూడా స్లో పాయిజన్ లాంటివి. అంటే ఇప్పుడు తినగానే వెంటనే మనకేం తెలియదు, కానీ అవి స్లో పాయిజన్ లాంటివని రీసెర్చ్‌లో తెలిసింది. అండ్ ఈ బొటానికల్ ఫ్యామిలీకి చెందినయి అని ఆ కేటగిరీలో ఏసేసారనమాట ఈ ఈ ఉల్లిపాయని, వెల్లుల్లిపాయని గూడా. సో ఆయుర్వేదం ప్రకారం గూడా మనకి భారతదేశంలో ఆహారాలు 3 వర్గాలుగా విభజిస్తారనమాట. ఎలా అంటే మనకి త్రిగుణాలు ఉంటాయి గదా! సత్వ, రజో, తమో గుణాలు. ఆహారానికి కూడా సాత్విక ఆహారం, రాజసిక ఆహారం, ఇంకా తామసిక ఆహారం అని 3 రకాలు ఉంటాయన్నమాట. అంటే సత్వగుణంలో ఉండేవాళ్ళు సాత్విక ఆహారం తీసుకుంటారు. సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల సత్వగుణం ప్రేరేపించబడుతుందన్నమాట. అలానే రాజసిక రజోగుణంలో ఉన్నవాళ్ళు రాజసిక ఆహారాన్ని ఇష్టపడతారు. తమో గుణంలో ఉన్నవాళ్ళు ఈ తామసిక ఆహారం తినడం వల్ల కూడా తమో గుణంలోకి వెళ్ళిపోతారన్నమాట. సో దాని దాని మీద ప్రభావం ఉంటుందన్నమాట. సో ఇంకా ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, ఇంకా కొన్ని ఇతర పొట్టు మొక్కలు రాజసిక మరియు తామసిక ఆహారానికి సంబంధించినయి అని చాలా రీసెర్చ్‌లో చెప్పారనమాట. ఆయుర్వేదం ప్రకారం గూడా. అంటే అవి మోహాన్ని, ఇంకా అజ్ఞానాన్ని రెండిటిని పెంచుతాయన్నమాట. అంటే తమో, రజో గుణాల్ని బాగా ప్రేరేపిస్తాయని ఆహ్, ఈ ఈ దీని ద్వారా మనం తెలుసుకోవచ్చనమాట. అంటే జనరల్‌గా ఇప్పుడు మనం స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబాల్లో ఉన్నవాళ్ళు, ఇంకా వైష్ణవులు, అంటే విష్ణుమూర్తిని, రాముడిని, ఇంకా కృష్ణుడు భక్తులు వీళ్ళందరూ సాత్విక వర్గంలో ఉన్న ఆహారాలతో మాత్రమే వండుకోవడానికి ఇష్టపడతారనమాట. సాత్విక ఆహారాల్లోకి ఏమొస్తాయి అని అనుకుంటున్నారు మీరు? సాత్విక ఆహారాల్లో మీకు తెలిసినయి చెప్పండి. సాత్విక ఆహారం దీని కిందకొస్తుంది అనేది ఏమన్నా మీరనుకుంటే అవి చెప్పండి. దాన్ని బట్టి మనం ఇంకా ఫర్దర్‌గా డిస్కస్ చేసుకుందాం. వాటిలో ఏమి సాత్విక ఆహారాలు అని. మనకి జనరల్‌గా చెప్తూ ఉంటారు గదా! ఆహారాల్లో తాజా పండ్లు ఇవన్నీ. పండ్లు, కూరగాయలు. హ్మ్. పండ్లు, కూరగాయలు, ఇంకా కొన్ని రకాల మూలికలు, పాల ఉత్పత్తులు, ఇంకా ధాన్యాలు, ఇంకా చిక్కుళ్ళు, ఇంకా చాలా మనకి అవన్నీ భగవద్గీతలో కూడా చెప్తారు ఏమేమి తినొచ్చు అనేది మనం తర్వాత చూద్దాము. అయితే ఇవన్నీ తాజా పండ్లు, కూరగాయలు, ఇంకా పాలు సంబంధించిన పదార్థాలు, ధాన్యాలు, ఇంకా నట్స్ ఇవన్నీ కూడా తినొచ్చనమాట. ఇంకా బీన్స్ ఇట్లాంటి చిక్కుడు గింజలు లాంటివి, లేదంటే బఠానీలు అట్లాంటివి, అలాంటి ఆహారాలు తినొచ్చనమాట. సో, ప్రత్యేకించి వైష్ణవులైతే రాజసిక, తామసిక ఆహారాలతో ఉండడానికి ఇష్టపడరు. ఎందుకంటే మనం ఇందాక అనుకున్నట్టు అవి దేవుడికి సమర్పించడానికి పనికిరావు కాబట్టనమాట. కాకపోతే వైద్యంలో వెల్లుల్లిపాయని వాడతారనమాట. అంటే వెల్లుల్లిపాయ దేనికి వాడతారండి? సహజమైన యాంటీబయాటిక్ అంటూ ఉంటారు కదా! విన్నారా మీరు? సహజమైన యాంటీబయాటిక్ అని గూడా చెప్తూ ఉంటారు. అంటే ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని చెప్తారు గానీ, శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవు. కాకపోతే మెడిసినల్‌గా వాడతారు. మెడిసినల్‌గా వాడొచ్చని గూడా చెప్తూ ఉంటారు. కానీ మెడిసినల్‌గా వాడినప్పుడు ఏమవుతుందంటే, మనకిప్పుడు ఎలా అయితే క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కీమోస్ ఇస్తా ఉంటారు గదా! కీమో ఇచ్చినప్పుడు ఏం చేస్తదంటే, అది క్యాన్సర్ కణాల్ని చంపేస్తుందనమాట. క్యాన్సర్ కణాల్ని చంపేసినప్పుడు అది మంచి కణాలను గూడా చంపేస్తది. అందుకే ఇప్పుడు ఎవరైనా క్యాన్సర్ ట్రీట్‌మెంట్ తీసుకుంటుంటే వాళ్ళకి మొత్తం సెల్స్ అన్నీ చచ్చిపోతాయి. వాళ్ళకి హెయిర్ అవన్నీ ఊడిపోతాయన్నమాట. బాగా నీరసం అయిపోతారు. మళ్ళా కొత్త సెల్స్ క్రియేట్ అయ్యే వరకు వాళ్ళకి హెయిర్ ఇవన్నీ ఏమి ఉండవన్నమాట. కీమో ఉన్నంత కాలం అది సెల్స్ అన్నిటిని చంపేస్తది. మంచి, చెడు అని దానికి తెలీదన్నమాట కీమోకి. చెడు సెల్స్ అంటే క్యాన్సర్ సెల్స్‌ని మాత్రమే చంపే ట్రీట్‌మెంట్ మన దగ్గర లేదు.
సో, అలా అది అన్ని రకాల సెల్స్‌ని చంపేస్తదనమాట. క్యాన్సర్ సెల్స్‌ని, మంచి సెల్స్‌ని అన్నిటిని చంపేస్తది కాబట్టి, మనం వాళ్ళని అలా హెయిర్ లేకుండా అట్లా బాగా నీరసంగా అట్లా కనిపిస్తూ ఉంటారు గదా! వాళ్ళు కొత్త సెల్స్ క్రియేట్ అయ్యే వరకు. అలానే వెల్లుల్లిపాయ గూడా యాంటీ బ్యాక్టీరియా అంటే మనకి కడుపులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా గానీ, ఏదన్నా ఇన్‌ఫ్లమేషన్స్ ఉన్నా గానీ, నేచురల్‌గా యాంటీబయాటిక్‌గా పనిచేస్తదంట. కానీ అది చెడు బ్యాక్టీరియాతో పాటు మంచి బ్యాక్టీరియాని గూడా చంపేస్తదంట. కాకపోతే మనం ఇలా క్యాన్సర్ వాళ్ళకి కీమో ఎలా అవసరమో ఇలా మెడిసినల్‌గా వాడుకోవచ్చంట. మెడిసినల్‌గా అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఆహ్, జ్వరం వచ్చిందనుకోండి డోలో ఏసుకుంటాం. కానీ డోలో మంచిదని ప్రతిరోజు ఏసుకుంటే ఏమవుతది? ఏసుకోం గదా! ప్రతిరోజు. అలానే ఈ వెల్లుల్లిపాయ గూడా ప్రతిరోజు తినగూడదనమాట. మెడిసినల్‌గా ఎప్పుడైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు యాంటీబయాటిక్‌గా, నేచురల్ యాంటీబయాటిక్‌గా వాడుకోవచ్చంటే వాడుకోవచ్చు. కానీ రెగ్యులర్‌గా మనం అది మెడిసిన్ ఇది ఎలా తీసుకోమో దీన్ని గూడా రెగ్యులర్‌గా తీసుకోకూడదనమాట. సో, వెల్లుల్లిపాయ ఇంకా ఉల్లిపాయ గురించి చెప్పాలంటే మంచి విషయాల కన్నా ప్రతికూల విషయాలే ఎక్కువగా ఉన్నాయన్నమాట. అయితే ఈ వెల్లుల్లిపాయని ముడిగా అంటే మనం వండకుండా తీసుకున్నట్టయితే దాంట్లో బోటులిజం అనే ఒక బాక్టీరియా ఉంటదంట. ఆ బాక్టీరియా ఉంటదని చాలా మందికి తెలీదనమాట. అయితే దీని గురించి వ రోమన్ వాళ్ళకి కూడా చాలా అవగాహన ఉందంట. ఆహ్, ఆ బాక్టీరియా హానికరమంట. అది చాలా హానికరమైన బాక్టీరియా అంట. మన బాడీలోకెళ్తే అది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తదని రోమన్స్ కూడా చాలా మంది తినరంట ఈ వెల్లుల్లిపాయని. ఇంకా ఈ వెల్లుల్లిపాయ మన కేంద్ర నాడీ వ్యవస్థని కూడా ప్రేరేపిస్తాయంట. అందుకే మనకి ఆధ్యాత్మికంగా చూసుకుంటే బ్రహ్మచర్య ప్రమాణాలకి భంగం కలిగిస్తదని గూడా చెప్తూ ఉంటారు. అండ్ ఇంకా అందుకని ఆధ్యాత్మికంగా భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు దీన్ని సేవించరనమాట. ఇంకా వెల్లుల్లిపై ఒక సహజమైన కామ ప్రేరేపితం అని గూడా చెప్తూ ఉంటారనమాట. అంటే జనరల్‌గా కొంతమందికి లైంగిక సామర్థ్యం పెంపొందించడానికి ఇలాంటి వాటికి కూడా వెల్లుల్లిపాయని వాడతారనమాట. అంటే ఇంతకుముందు రోజుల్లో కొంచెం ముసలివాళ్ళయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసేవాళ్ళనమాట. ఎందుకంటే వాళ్ళ భార్య చనిపోతే వీళ్ళకి 60 ఏళ్ళొచ్చినా సరే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళనమాట చిన్న పిల్లల చేత. చిన్న అమ్మాయిలతో పెళ్లిళ్లు చేసేవాళ్ళు. సో, వాళ్ళకి అంత లైంగిక సామర్థ్యం ఉండదు కాబట్టి 60 ఏళ్ల వయసులో వాళ్ళకి ఎక్కువగా వెల్లుల్లిపాయ అలాంటివి పెట్టేవాళ్ళనమాట. సో, వాళ్ళకి అలా లైంగిక సామర్థ్యం పెరిగి వాళ్ళకి కూడా పిల్లలు పుట్టాలనే ఉద్దేశంతో. సో, అలాంటి చోట్ల గూడా వాడిన దాఖలాలు చాలా ఉన్నాయన్నమాట. సో, అయితే చైనా వాళ్ళు గూడా వేల సంవత్సరాల క్రితమే వెల్లుల్లి కుటుంబానికి చెందిన మొక్కలు ఆరోగ్యపరంగా మానవులకు హానికరమని వాళ్ళు ఎప్పుడో గ్రహించారంట. అందుకనే చాలామంది కొంతమంది చైనాలో గూడా ఆహ్, వీటిని తీసుకోరనమాట. వీటిని సేవించరు. సో, అయితే చైనాలో ఒక ఋషి ఉండేవాళ్ళంట. సాంగ్‌సే అని. ఆయన ఈ అలియమ్స్ అంటే మనం ఇందాక బొటానికల్ నేమ్ అనుకున్నాం గదా! ఆ 5 రకాలు మొక్కలుంటాయి దాంట్లో. ఆ 5 రకాల కూరగాయలు 5 రకాల అవయవాలకి హానికరమని చెప్పారంట. అంటే ఈ 5 రకాల కూరగాయల్లో ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, ఇంకా స్ప్రింగ్ ఆనియన్ అని ఒకటుంటుంది. మీకు తెలిసే ఉంటుంది. అది గూడా హానికరమని చెప్తున్నారు. జనరల్‌గా ఫ్రైడ్ రైస్‌లు వాటిలో వాడుతూ ఉంటారు గదా! అయితే ఈ 5 రకాల్లో ఈ 3 మన దగ్గరుంటాయి. చైనాలో మిగతా 2 సివ్స్ అని, లీక్స్ అని 2 వేరే రకాలు గూడా ఉంటాయి. అవి మనకిక్కడ దొరకవు గాబట్టి మనం వాటిని ఆలోచించే అవసరం లేదు. కాకపోతే ఈ 3 రకాలు దేనికి ఏ అవయవాలకి హానికరం అంటే కాలేయం, ప్లీహం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, ఇంకా గుండె అంట. ఈ 5 రకాల కూరగాయలు ఈ 5 రకాల అవయవాలకి హానికరమని చెప్తున్నారు. అయితే ఎందుకు హానికరం అంటే ఈ 5 కూరగాయలు 5 రకాల ఎంజైమ్‌లు కలిగి ఉంటాయంట. ఇవి వీటికేముంటుందంటే వికర్షక శ్వాస అని ఉంటుందంట. అంటే చెమట ఇంకా ప్రేగు కదలికల నుండి అదనపు దుర్వాసన, ఇంకా కామ ప్రేరేపితాలని మనం ఇందాక అనుకున్నాము. ఇంకా ఆందోళన, స్ట్రెస్ క్రియేట్ చేస్తాయంట. ఇంకా దూకుడుని పెంచుతాయంట. ఇవన్నీ గూడా రీసెర్చ్ చేసి చెప్పారనమాట. సాంగ్సే అనే ఒక చైనా ఋషి వేల సంవత్సరాల క్రితమే చెప్పారనమాట. ఇవి తినడం వల్ల 5 రకాల కూరగాయల్లో ఈ 3 తినడం వల్ల మనకి ఈ, ఈ 3 అవయవాలకి బాగా హాని కలుగుతుంది. ఇంకా అవి తినడం వల్ల మనకి చెమటలో దుర్వాసన, ఇంకా ప్రేగు కదలికల్లో గూడా ప్రాబ్లమ్ అంటే పొట్టలో గూడా దుర్వాసన, ఇంకా కామ ప్రేరేపితాలు, ఇంకా స్ట్రెస్ క్రియేట్ చేస్తాయి. ఇంకా దూకుడుని గూడా పెంచుతాయని ఆయన రీసెర్చ్ చేసి చెప్పారనమాట.
ఇలాంటి విషయాలు ఆయుర్వేదంలో కూడా వివరించారు ఆల్రెడీ. మనకి మన భారతదేశంలో కూడా. కాబట్టి అవి శారీరకంగా, మానసికంగా, ఇంకా ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా హానికరం అనమాట. అయితే మనకి 1980లో కూడా ఈ మానవ మెదడు పనితీరుపై కొన్ని పరిశోధనలు చేశారంట. అయితే డాక్టర్ రాబర్ట్ సి. బెక్ అనే ఒకాయన ఉన్నారు. ఆయన రీసెర్చ్ చేశారనమాట. అయితే ఈ వెల్లుల్లి మెదడుపై కూడా హానికరమైన ప్రభావాన్ని చూపిస్తుందని ఆయన రీసెర్చ్‌లో కనిపెట్టారనమాట. ఆయన రిపోర్ట్ కూడా మనం ఇప్పుడు నెట్‌లో చూడొచ్చు. అయితే వాస్తవానికి వెల్లుల్లి మానవులకి విషపూరితమైందని అతను కనిపెట్టాడు. ఇంకా దాంట్లో ఎందుకు విషపూరితమైందంటే దాంట్లో సాల్ఫన్ హైడ్రాక్సిల్ అనే ఒక రసాయనం ఉంటుందంట. అది మెదడు పనితీరుని ఇంకా మెదడు కణాలకు అంటే మెదడు కణాలకి విషపూరితం. ఇంకా మెదడు పనితీరుని గూడా చాలా తగ్గించేస్తదంట. అంటే ఇప్పుడు ఆయన ఎలా వివరించారంటే ఈ డాక్టర్ బెక్ అనే ఆయన ఆహ్, ఈ విమాన పైలట్‌లు ఉంటారు గదా! సో, విమానం అంటే ఎంత స్పీడ్‌లో ఎళ్తదో మనకు తెలుసు కదా! మనం భూమి మీద ఎళ్ళే స్పీడ్‌కి, విమానం స్పీడ్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది. అందుకని పైలట్‌లు చాలా అలర్ట్‌గా ఉంటారనమాట. అంటే వాళ్ళ మెదడు రెస్పాన్స్ ఇచ్చే టైము చాలా తక్కువుండాలి. అంటే వాళ్ళంత స్పీడ్‌లో ఏదన్నా ఒక పక్షి గాని, ఏదన్నా వాళ్ళకి ప్రమాదకరమని అనిపిస్తే వాళ్ళు వెంటనే మైండ్ రెస్పాన్స్ ఇవ్వాలనమాట. అంత షార్ప్‌గా ఉండాలనమాట వాళ్ళ బ్రెయిన్. అప్పుడే ప్రతిచర్య అనేది ఉంటుంది గదా! మనకిప్పుడు ఏదన్నా జరిగిందంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా మన మీద ఇసిరేస్తే మనం ఇట్లా తప్పుకుంటాం గదా! అట్లనే వాళ్ళ మైండ్ గూడా అంత ఫాస్ట్‌గా రియాక్ట్ అవ్వాలనమాట. ఈ ప్రమాదం అనేది ఏదన్నా జరుగుతుందన్నప్పుడు ఆ స్పీడ్‌లో వాళ్ళ బ్రెయిన్ గూడా అంత స్పీడ్‌గా పనిచేయాలంట. కాకపోతే వాళ్ళు వెల్లుల్లిపై తీసుకొని పైలట్‌లు ఆహ్, ఈ విమానం నడిపినట్లయితే వాళ్ళ మెదడు పనితీరు రెస్పాన్స్ ఇచ్చే టైము 3 రెట్లు తగ్గిపోయిందంట. సో, దానివల్ల ప్రమాదాలు జరిగే కారణం ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువుంటుంది గాబట్టి, వాళ్ళని వెల్లుల్లిపై తినొద్దని గూడా చెప్తూ ఉంటారంట. సో, అందుకని సరిగ్గా అదే కారణంతో మొక్కల్లోని వెల్లుల్లి కుటుంబం ఈ కుక్కలకి కూడా మంచిది కాదని జెప్తారు. కుక్కలు జనరల్‌గా మనకి డిఫెన్స్‌లో గూడా వాడుతూ ఉంటారు గదా! సో, కుక్కలకి పెట్టినా సరే కుక్కలు గూడా చాలా ఆ షార్ప్‌నెస్ తగ్గి వాటికి కూడా రియాక్షన్ ఇచ్చే మెదడు రియాక్షన్ 3 రెట్లు పడిపోతుందంట. సో, పైలట్‌లకి మంచిది కాదు. కుక్కలకి మంచిది కాదు. ఎందుకంటే అది మెదడు మీద గూడా ప్రభావం చూపిస్తుంది కాబట్టనమాట. సో, చైనీస్ సంస్కృతిలో గూడా వెల్లుల్లిని ఆహారంగా ఉపయోగిస్తారు. కానీ అది కడుపు, ఇంకా కాలేయం, ఇంకా కళ్ళకి హానికరంగా ఉంటుందని వాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళ ఆహ్, పూర్వీకులు అందరూ చాలామంది చెప్తూ ఉంటారంట. ఇవన్నీ మంచిది కాదు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని ఆహ్, చెప్తూ ఉంటారు. ఇంకా అవి మనకి రజోగుణాన్ని బాగా పెంపొందిస్తాయని గూడా చైనా వాళ్ళు గూడా చాలా నమ్ముతారనమాట. అయితే జనరల్‌గా మనకి ఏదన్నా ఆరోగ్యానికి మంచిది కాదు అంటే, మన మైండ్ మనకిష్టమైందనుకోండి, ఏం చెప్తది వాళ్ళంతే చెప్తారులే అనుకుంటూ ఉంటదనమాట. కాకపోతే మనం కొన్ని బిజినెస్ టెక్నిక్స్ కూడా ఉంటాయన్నమాట. మనం కొన్ని చూసినట్లయితే, ఇప్పుడు కాఫీ గాని, టీ గాని సేల్స్ పడిపోయినాయనుకోండి, ఏం చేస్తారు మీ పేపర్‌లో గాని, జనరల్‌గా అందరూ యూజ్ చేసే మ్యాగజైన్స్ ఈ సండే మ్యాగజైన్స్ కానీ, వీటిలో ఏం రాస్తారంటే, కాఫీ గుండెకి చాలా మంచిది అని రాస్తారనమాట. వాళ్ళు సేల్స్ పెంచడానికి. కానీ వాళ్ళు చెప్తారు, మీరు ఒక గ్లాస్ మాత్రమే తక్కువ క్వాంటిటీలో మాత్రమే తాగాలి అని. ఎందుకంటే వాళ్ళది ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల మనకి ఒక కప్పుతో ఆగదు గదా! ఆ ఒక కప్ అలవాటైన వాళ్ళకి ఖాళీ ఉన్నప్పుడు ఇంకో కప్ తాగాలనిపిస్తది. కానీ అది గూడా మనం ఒక రోజు తాగామంటే నెక్స్ట్ డే మళ్ళీ అదే టైంకి తాగాలనిపిస్తదనమాట. అంటే ఇవి గూడా చెప్పాలంటే ఇంటాక్సికేషన్ అని ఎందుకు చెప్తున్నారంటే, ఇంటాక్సికేషన్ అంటే ఇప్పుడు మాదక ద్రవ్యాలు తీసుకున్నారనుకోండి. మాదక ద్రవ్యాలంటే డ్రగ్స్ లాంటివి తీసుకుంటే వాళ్ళకి ఎలా ఉంటదంటే నాడీ వ్యవస్థ, ఆ టైంకి అది తీసుకోపోతే ఇక వాళ్ళు బ్రెయిన్ గాని, ఫిజికల్‌గా గాని, బాడీ గాని ఏం పని చేయవనమాట. వాళ్ళు ఎలా అంటే అలా బిహేవ్ జేస్తారు. వాళ్ళ మైండ్ సెన్స్ కంట్రోల్ వాళ్ళ చేతిలో ఉండవనమాట ఇంకా. ఇంకా ఆ డ్రగ్ వాళ్ళకి బాడీకి ఎళ్తేనే వాళ్ళ నాడీ వ్యవస్థ పనిచేస్తది. అప్పటి వరకు చాలా డిస్టర్బ్డ్‌గా ఉంటుంది. వాళ్ళ సెన్స్ కంట్రోల్ ఉండదు. వాళ్ళేం చేస్తారో వాళ్ళకే తెలీదనమాట డ్రగ్ అడిక్ట్స్‌కి. సో, దానికన్నా కొంచెం తక్కువ ఈ మద్యపానం, ఈ ధూమపానం చేసేవాళ్ళు దానికన్నా కొంచెం తక్కువ ఇంటెన్సిటీతో అదే విధంగా చేస్తూ ఉంటారు. వాళ్ళకి మైండ్ కంట్రోల్, సెన్స్ కంట్రోల్ ఉండవు తాగేసిన తర్వాత. అట్లనే ఈ టీ, కాఫీకి ఇంకా కొంచెం తక్కువుంటుంది. కానీ అవన్నీ సేమ్ ఫ్యామిలీకి చెందినయనమాట. సో, మనకి ఎందుకు ఇవన్నీ తీసుకోకూడదు, అదే ఫ్యామిలీకి చెందింది ఈ ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ గూడా. అందుకని ఇవన్నీ తీసుకోకూడదని చెప్తారనమాట. ఇవన్నీ మనకి అడిక్షన్‌ని ప్రేరేపిస్తాయి. సెన్స్ కంట్రోల్ తగ్గిపోతుంది. ఆరోగ్యానికి మంచిది కాదు.
మైండ్‌కి మంచిది కాదు. ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి కూడా మనకి అడ్డంకులనమాట ఈ 3. సో, మనం ఇలాంటి ప్రకటనలని చూసి మనం మోసపోకూడదనమాట. ఏదన్నా మంచిది అన్నారంటే జనరల్‌గా మన మైండ్ మనకిష్టమైనయి మంచిదన్నారనుకోండి, ఓకే. ఇది మంచిది మనం చేసేయొచ్చు అనే సమాధాన పరుస్తది మనల్ని. సో, అలాంటి వాటిల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. మనకి జనరల్‌గా ఏదన్నా వద్దు చేయొద్దు అంటే, ఆ! వీళ్ళంతే చెప్తారులే అని మైండ్ చెప్తది. ఇలాంటివి చేయమంటే వెంటనే చూసావా ఇది పేపర్‌లో గూడా రాసారు. ఇది మంచిదే నువ్వు రోజు తీసుకోవాలి అని మన మైండ్ చెప్తూ ఉంటదనమాట. సో, అవన్నీ మనం కొంచెం కేర్‌ఫుల్‌గా తీసుకోవాలనమాట. సో, ఇవన్నీ మన పొగాకు గానీ, ఆల్కహాల్ గానీ, డ్రగ్స్ గానీ, టీ, కాఫీ గానీ, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ గానీ ఇవన్నీ అవే కోవకి చెందుతూ ఉంటాయనమాట. సో, వాటిని మనం నివారించుకొని మనకి మంచిగా మానసికంగా, ఇంకా శారీరకంగా, ఇంకా ఆధ్యాత్మికంగా 3 విధాలుగా చూసుకున్నట్టయితే ఇవన్నీ నష్టాలున్నాయి. ఇవన్నీ రీసెర్చ్ కూడా చేశారు. కాకపోతే ఆ రీసెర్చ్ అందరూ బయట పెట్టరు. మిగతా వేరే కారణాల వల్ల. కాపోతే మనం ఇవన్నీ తెలుసుకొని మనం ఎవరైనా అడిగినా గూడా ఇవన్నీ మీకు చెప్పొచ్చనమాట. అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఛాలెంజింగ్‌గా కాకుండా నిజంగానే మానేయాలి, భక్తి మార్గంలోకి రావాలి అనుకునే వాళ్ళకి మీరు ఇలాంటివి చెప్పొచ్చు. అయితే మనం ఇప్పుడు ఏమేమి తినొచ్చు మనం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలనేది భగవద్గీతలో ఏం చెప్పారో చూద్దాము. సో, భగవద్గీతలో మనకి 17.8 నుంచి 17.10 వరకు నేను స్క్రీన్ షేర్ చేస్తాను మీకు. ఈ 3 శ్లోకాల్లో మనకి చెప్పారనమాట. ఎలాంటి ఆహారాలు తీసుకోవచ్చు మనం అనేది. స్క్రీన్ కనిపిస్తుందా మాతాజీస్, ప్రభుజీస్? హరే కృష్ణ కనిపిస్తుంది మాతాజీ. కనిపిస్తుంది మాతాజీ, హరే కనిపిస్తుంది. హరే కృష్ణ. సో, ఈ 3 శ్లోకాలు మనం చదువుకుందాం. దీంట్లో మనకి ఎలాంటి ఆహారం తినొచ్చు అనేది, దానివల్ల ఏమి ఉపయోగాలున్నాయనేది చెప్పారు. సో, 17.8 చదువుకుందాము. నేను చెప్తాను మీరు రిపీట్ చేయండి. ఆయు సత్వ బలారోగ్య ఆయుర్సత్వ బలారోగ్య ప్రీతి వివర్ధనః ప్రీతి సుఖ వర్ధనః రస్య స్నిగ్ధ స్థిర హృద్య రస్యసి స్థిరావృత్తి ఆహారః సాత్వికా ప్రియః ఆయు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనః సుఖ రస్య స్నిగ్ధా స్థిర హృద్యా సత్య ఆహారాః సాత్వికా ప్రియాః ఆహార ఎవరైనా చదువుతారా? రిసైట్ చేస్తారా? మేము రిపీట్ చేస్తాం. నేను చదువుతాను మాతాజీ. చదవండి మాతాజీ. ఆయుః సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనః రస్యా సిద్ధ స్థిరా హృదయ ఆహార సాత్విక ప్రియ. ఓకే. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ నేను చదవండి. చదవండి మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆయు సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనః రస్య స్నిగ్ధ స్థిర హృదయ ఆహారః సాత్విక ప్రియః. ధన్యవాదాలు మాతాజీ. అనువాదం కూడా చదవండి మాతాజీ. అనువాదం ఇంకెవరైనా చదువుతారేమో చూద్దాం మాతాజీ. ఎవరైనా వాళ్ళు చదవండి. వాళ్ళు ఎవరైనా చదువుతా అంటే చదవండి అనువాదం. నేను చదువుతాను. చదవండి మాతాజీ. అనువాదం. సత్వగుణం నందున్న వారికి ప్రియమైన ఆహారములు ఆయు ప్రమాణమును వృద్ధి చేయును, జీవనమున పవిత్రమునర్చును, బలమును, ఆరోగ్యమును, ఆనందమును, తృప్తిని కలిగించును. అట్టి ఆహారములు రసవంతములు, పుష్టికరములు, ఆరోగ్యములు, హృదయ ప్రీతికరములు అయ్యుండును. థ్యాంక్ యూ మాతాజీ. అయితే మనకి ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదని చెప్తున్నారంటే ఈ మోడ్ ఆఫ్ గుడ్‌నెస్ అంటే సాత్విక ఆహారం తీసుకోమని చెప్తున్నారనమాట. సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల మనకి లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుందంట. ఆయుష్ పెరుగుతుంది. ఇంకా మన ప్యూరిఫికేషన్ గూడా అవుతుందంట. మనకి బలం, ఆరోగ్యం,
ఆనందం, తృప్తి ఈ 4 వస్తాయంట. సో, స్ట్రెంగ్త్, హెల్త్, హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ ఈ 4 వస్తాయని చెప్తున్నారు. సో, అలాంటి ఫుడ్స్ ఎలా ఉంటాయని చెప్తున్నారంటే రసం రసంతో ఉంటాయంట. రసవంతం అంటే మనకి రసంతో కలిగి ఉంటాయంట. అవేంటనేది మనం చూద్దాము. అంటే జ్యూసీగా ఉంటాయని చెప్తున్నారు. ఇంకా ఫ్యాటీ పుష్టికరం అంటే ఫ్యాట్ ఫుడ్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు. ఇంకా ఆరోగ్యకరమైనవి అని చెప్తున్నారు. ఇంకా హోల్‌సమ్ తినమని చెప్తున్నారనమాట. అంటే మనం రిఫైన్డ్ ఫుడ్స్ ఎక్కువ తింటూ ఉంటాం గదా! ఇప్పుడు రైస్ తీసుకుంటే ధాన్యంలోకొస్తది. ఈ ధాన్యంలో మనం గోధుమలు గానీ, రైస్ కానీ ఇలాంటివి తీసుకుంటే మనం అంతా రిఫైన్ చేసి వాడుతూ ఉంటామనమాట. అలా వాడకూడదని చెప్తున్నారు. హోల్‌సమ్‌గా తినమని చెప్తున్నారనమాట. అంటే ఇంతకుముందు ఎలా తినేవాళ్ళు దంపుడు బియ్యం అని తినేవాళ్ళు. అలా తినమని చెప్తున్నారు. ఇంకా గోధుమ పిండి వాడుకోవచ్చు గానీ, మైదా ఇలాంటి రిఫైన్డ్ ఏవైతే మనకి పైన పొట్టంతా తీసేసి మొత్తం హోల్‌సమ్‌గా లేనివి అలాంటి ఆహారం తీసుకోవద్దని చెప్తున్నారు. ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకి ప్రీతికరం హృదయ ప్రీతికరం అవుతుందని కూడా చెప్తున్నారనమాట. అంటే మనకి హార్ట్ ప్లీజింగ్‌గా కూడా ఉంటదని చెప్తున్నారు. సో, సాత్విక ఆహారం తినడం వల్ల ఏంటి లాభాలనేది మనం తెలుసుకున్నాము. సో, 4 లాభాలున్నాయి. ఏంటంటే మనకి స్ట్రెంగ్త్, హెల్త్, హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ 4 వస్తాయన్నమాట. అంటే బలము, ఆరోగ్యము, ఆనందము, తృప్తి ఈ 4 ఉంటాయన్నమాట. సో, అయితే నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాము. నెక్స్ట్ శ్లోకం కూడా ఒకసారి రిసైట్ చేసుకుందాం మనం. 17.9 కట్వామ్ల లవనాతి ఉష్ణ కట్వామల్లవనతుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః తీక్ష్ణరూపా విదాహిన ఆహార రాజసశ్చేష్ట ఆహార రాజశ్రేష్ట ఆహారశ్రేష్ట దుఃఖ శోకమయ ప్రదాః శోక దుఃఖప్రదం కట్వామ్ల లవనాతి ఉష్ణ కట్వా మల్ల లవణ తృష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః ఈక్షరూక్ష విదాహిన ఆహార రాజసశ్చేష్ట ఆహార రాజశ్రేష్ట దుఃఖ శోకమయ ప్రదాః శోకమయ ఎవరైనా చెప్పండి. ఎవరైనా ఒకళ్ళు చదవండి. నెక్స్ట్ మనం ట్రాన్స్‌లేషన్ చూద్దాం. అనువాదం చూద్దాం. నేను చదువుతాను మాతాజీ. చదవండి మాతాజీ. కట్వమల్వ లవనాతుష్ణ తీక్ష్ణరూక్ష విదాహిన ఆహార రాజశ్రేష్ట దుఃఖ శోకమయ ప్రదః. థాంక్ యూ మాతాజీ. సో, అనువాదం ఎవరైనా చదవండి. నేను చదవనా మాతాజీ? చదవండి మాతాజీ. మిక్కిలి చేదైనట్టియు అతి పులుపు అయినట్టియు ఉప్పగానున్నట్టియు అతి వేడి అయినట్టియు తీవ్రమైనట్టియు రసహీనమైనట్టియు మంట కలిగించునట్టియు ఆహారములు రజోగుణమునందున్న వారికి ప్రీతికరములు. అట్టి ఆహారములు దుఃఖమును, క్లేశమును, రోగమును కలిగించును. హరే కృష్ణ మాత. థాంక్ యూ మాతాజీ. హరికృష్ణ. అయితే మనకి ఇందాక శ్లోకంలో ఎలాంటి ఆహారాలు తినాలని చెప్పారు. అయి తినడం వల్ల మనకి ఏమవుతుందని చెప్పారు. 4 ప్రయోజనాలున్నాయని చెప్పారు. అయితే ఎలాంటివి తినకూడదు అనేది ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. మిక్కిలి చేదైనట్టి ఆహారాలు తినకూడదంట. ఇంకా అతిగా పులుపుగా ఉన్నవి తినకూడదంట. అతిగా ఉప్పగా ఉన్నవి కూడా తినకూడదంట. ఇంకా అతిగా వేడిగా ఉన్నవి కూడా తినకూడదని చెప్తున్నారు. ఇంకా తీవ్రమైనవి అంటే చాలా ఎక్కువ ఇప్పుడు మసాలాలు అవి ఏస్తే మనకి వీధంతా వాసనొస్తుంది గదా! అలాంటివి కూడా తినకూడదని జెప్తున్నారు. రసహీనం అంటే రసం లేనివంటే ఏంటంటే మనం డీప్ ఫ్రైస్ చేస్తాం గదా! డీప్ ఫ్రైస్ చేసినప్పుడు బాగా డ్రై అయిపోతాయవి. సో, డ్రై అయిపోవడం అంటే వాటిలో రసం లేనట్టు అర్థమనమాట. అలాంటివి గూడా తినొద్దని జెప్తున్నారు. ఇంకా స్పైసీ ఫుడ్ మంట కలిగించే ఆహారాలు తినకూడదని జెప్తున్నారు.
ఇలాంటియన్నీ తినడం ఎవరికి ఇష్టం ఉంటుందంటే రజోగుణంలో ఉన్న వారికి బాగా ఇష్టం అనమాట. ఇప్పుడు ఎవరైనా కొంతమంది కొంచెం స్పైస్ తక్కువున్నా సరే, సాల్ట్ తక్కువున్నా సరే ఇవన్నీ సరిపోలేదంటూ ఉంటారు గదా! అలా రజోగుణంలో ఉన్న వారికి ఇవి బాగా ఇష్టమైనయి ఎక్కువ ఎక్కువ ఏసుకోవడం, అన్నీ పుల్లగా, ఉప్పగా, వేడిగా, ఇంకా డీప్ ఫ్రైస్, ఇంకా స్పైసీగా ఉండేవి అన్నీ తినడం వాళ్ళకిష్టముంటది. అలాంటి ఆహారాలు తినడం వలన మనకి దుఃఖము, క్లేశము, రోగము 3 ఒస్తాయంట. ఇందాక మనకి 4 ఆహ్, 4 మంచి లక్షణాలొస్తాయని చెప్పారు. అంటే మనకి ఆనందంగా ఉంటుంది, బలం వస్తుంది, ఆరోగ్యంగా ఉంటాము, ఇంకా తృప్తి ఉంటుంది. ఆ 4 ఉపయోగాలు చెప్పారు సాత్విక ఆహారం తినడం వల్ల. సో, రాజసిక ఆహారం తినడం వల్ల మనకి డిస్ట్రెస్, మిజరీ, డిసీజ్ 3 ఒస్తాయన్నమాట. అంటే దుఃఖము, క్లేశము, రోగము ఈ 3 ఒస్తాయని చెప్తున్నారు. సో, నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాం. 17.10 నేను రిసైట్ చేస్తాను. మీరు రిపీట్ చేయండి. యాతయామం గతరసం యాతయాతాం గతరసం పూతి పర్యుషితం చ యత్ ఊతి పర్యుషితం చ యత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం ఉత్తిష్టమపి చ మేధ్యం భోజనం తామస ప్రియం. భోజనం తామస ప్రియం. యాతయామం గతరసం యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ ఊతి పర్యుషితం చ యత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం ఉత్తిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. భోజనం తామస ప్రియం. ఎవరైనా ఒకరు చదవండి. తర్వాత అనువాదం చూద్దాం. నేను చదువుతా మాతాజీ. చదవండి మాతాజీ. యాతయామం గతరసం పూతి పర్యషితం చ యత్ ఉచ్ఛిష్టమతి మపి చామేధ్యం భోజనం ప్రియం తామస ప్రియం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అయితే మనం హరే. అనువాదం చదువుతారా ఎవరైనా? నేను చదువుతా మాతాజీ. కుదించుటకు 3 గంటలకు ముందు వండబడినవి రుచిహీనమైనవియును చెడు వాసనలతో కూడిన క్రుల్లినటువంటియు ఇతరులు తినగా మిగిలినయు ఎంగిలి మరియు నిర్దిష్ట పదార్థములతో కూడినదియు అగు ఆహారము తమోగుణమునందున్న వారికి ప్రీతికరమై ఉన్నవి. థ్యాంక్ యూ మాతాజీ. హరి కృష్ణ. సో, అయితే మనం ఈ 3 శ్లోకాలలో సాత్విక ఆహారం ఎలా ఉంటుంది, అది తినడం వల్ల ఏమవుతుంది అని చూసాము. రాజసిక ఆహారం రజోగుణంలో ఉన్న వాళ్ళకి ప్రీతికరం, అది ఎలా ఉంటుంది, అది తినడం వల్ల ఏమవుతుంది చూసాము. ఇది తామసిక ఆహారం అన్నమాట. ఈ తామసిక ఆహారం తినడం వల్ల ఏమవుతుంది, ఎలాంటి ఆహారాలు తామసిక ఆహారాలు అవుతాయి అనేది చెప్తున్నారనమాట. అంటే భుజించటానికి 3 గంటల ముందు వండబడినయి, అంటే వండిన తర్వాత 3 గంటల తర్వాత తిన్నామనుకోండి అది తామసిక ఆహారం అవుతుందంట. కానీ మనం అన్నిసార్లు మనం 3 గంటలు చూసుకొని తినలేం గాబట్టి దానికి భాష్యంలో మనకి చాలా మంచి వివరణ ఉంది. దాన్ని ఎలా మనం భుజించడానికి వీలుగా చేసుకోవచ్చు, భగవంతుడికి సమర్పించి అనేది మనం చదువుకుందాము. అయితే రుచి లేనివి, ఇంకా చెడు వాసన అంటే పాడైపోయిన ఫుడ్ ఉంటది గదా! అంటే జనరల్‌గా మనం రాత్రి వండినయి పొద్దున్న తినడం అలాంటివి కొంతమంది చేస్తూ ఉంటారు. అలాంటివి కూడా చేయకూడదు. కొంచెం పాడైపోయిన ఫుడ్స్ కానీ, జనరల్‌గా మనకి ఈ ప్రిజర్వేటివ్స్ చేసి మనం పాడవ్వకుండా చేస్తా ఉంటారు కానీ ఫుడ్డు అంతసేపు వండిన తర్వాత పాడైపోతుందనమాట. అలాంటివి కూడా మనం చూసుకోవాలి. అండ్ ఇంకా ఇతరులు తినగా మిగిలిన ఫుడ్, ఎంగిలి ఫుడ్ కూడా తినకూడదని చెప్తున్నారు. ఇవన్నీ నిషిద్ధ పదార్థాలతో కూడినయని చెప్తున్నారనమాట. అవన్నీ తమోగుణంలో ఉన్న వాళ్ళకి ప్రీతికరమైనవి ఆహారములు అని చెప్తున్నారనమాట. సో, ఈ ఈ టైప్ ఆఫ్ ఆహారము తామస గుణంలోకొస్తది. తమో గుణంలో ఉన్న వాళ్ళకి ఇష్టంగా ఉంటుంది. ఇలాంటివి తినకూడదని చెప్తున్నారనమాట. అయితే మనం భాష్యం కూడా చదువుకుందాము. మనం 3 గంటల ముందు వండినయి తినొద్దంటున్నారు. మనకి అన్ని సార్లు సాధ్యం కాదు కదా! మనం దానికి ఏం చేయాలనేది మనం చూద్దాం ఇప్పుడు. భాష్యం ఎవరైనా చదువుతారా? 3 పారాగ్రాఫ్స్ ఉంటాయి. ముగ్గురు చదవచ్చు.
హరే కృష్ణ మాతాజీ. నేను చదువుతాను మాతాజీ. చదవండి ప్రభు. జీవిత ప్రమాణమును వృద్ధి చేయసు, మనస్సును పవిత్రము చేయసు, దేహశక్తికి తోడ్పాటుయే ఆహారం యొక్క ఏకైక ప్రయోజనము. జీవిత ప్రమాణమును వృద్ధి చేయనటియు, ఆరోగ్యమును మెప్పిందించినటియు పాలు, బియ్యము, గోధుమలు, పళ్ళు, పంచదార, కూరగాయల వంటి ఆహార పదార్థములు ఆమోదకరమైన ప్రామాణికలైన ప్రాచీన సాధువులు నిర్ణయించితిరి. అట్టి ఆహారము సత్వగుణమును నందున్న వారికి మిక్కిలి ప్రియములు. పేలాలు మరియు ముద్ద బెల్లము వంటి ఇతర ఆహార పదార్థములు సహజంగా రుచికరములు కాకున్నను, పాలతో కానీ ఇతర ఆహార పదార్థములతో కానీ వాటిని కలిపినసు అవి రుచికరములై స్వాదికములుగాను ఆ ఆహారములన్నీ సహజముగానే పరిశుద్ధములైనవి. మద్య మాంసముల వంటి అస్పృశ్య పదార్థములను అవి మిక్కిలి భిన్నములైనవి. 8వ శ్లోకము చెప్పబడినట్టు కొవ్వు పదార్థములకును మరియు జంతువులకును పదార్థములన్నీ అత్యంత అద్భుత ఆహారమైనట్టి క్షీర రూపమున లభించుచున్నవి. పాలు, వెన్న, మీగడ వంటివి మూగ జంతువు యొక్క కొవ్వును మరొక రూపమును అందించినటువంటి అవి జంతువు వధను నివారించుచున్నవి. కానీ ప్రవృత్తి కారణముగా ఈ జంతువు వధ నిరాటంకముగా కొనసాగుతున్నది. జీవనమునకు అవసరమైన కొవ్వు పదార్థములను పాల రూపమున పొందుట ఎనున్నది నాగరికత పద్ధతి కాగా, జంతువు వధ ఎనున్నది మిక్కిలి అనాగరికము. మానవులకు ఇది తగనది. పువ్వులు, గోధుమలు వంటి పదార్థముల ద్వారా మాంసకృత్యము సమృద్ధిగా లభించును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకా 2 పారాగ్రాఫ్స్ ఉంటాయి. మిగతా కొత్త వాళ్ళు ఎవరైనా చదవండి. గిరిజా మాతాజీ మీరు చదువుతారా? చదువుతాం మాతాజీ. అంటే మనం చదివాం కదా, ఎవరైనా మిగతా వాళ్ళు చదువుతారని అందుకనే పలకలే మాతాజీ. చదవను మాతాజీ. చదవండి. హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అతిగా చేదైనటువంటి ఇక్కడ నుండే కదా మాతాజీ. అవును మాతాజీ. అతిగా ఉన్నటువంటి అతిగా ఉప్పుగా ఉన్నటువంటి అతిగా వేడి లేదా అతిగా కారంతో కూడినట్టి రజోగుణ ఆహారంను ఉదరం నందలి రాక్షస పొరను పలచపరిచి రక్షణ పొర మాతాజీ. రక్షణ పొరని పలచపరిచి అది ఇక్కడ కొంచెం రాక్షస ట్రాన్స్లేషన్ లో అలా ఉంది. సారీ, అది కొంచెం రక్షణ పొరను పలుచపరచి జీర్ణరసమును తగ్గించి రోగమునకు కారణభూతమగును. అది దుఃఖమునే కలిగించును. తాజాగా లేనటువంటి పదార్థాలే ముఖ్యముగా తమ గుణమునకు సంబంధించినవి. భగవానుని ప్రసాదమును తప్ప తినుటకు 3 గంటల ముందుగా వండబడిన ఆహారము తామసికముగానే పరిగణింపబడును. అట్టి ఆహార పదార్థములు కుళ్ళిపోవుట చేత చెడు వాసన కలిగి ఉండును అని తమ గుణంతో కూడిన వ్యక్తులకు ఆకర్షణీయంగా నుండునని సాత్వికులకు అసహ్యంగా నుండును. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ. ఈ లాస్ట్ పారాగ్రాఫ్ ఎవరైనా ఒకరు చదవండి. మనం దాని గురించి డిస్కస్ చేసుకొని క్లోజ్ చేద్దాము. కొద్దిగా లేట్ అయింది. నేను చదువుతాను. స్వాతి మాతాజీ హ్యాండ్ రేస్ చేశారు కదా. స్వాతి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదువుతాను మాతాజీ. స్వాతి మాతాజీ హ్యాండ్ రేస్ చేశారు. చూడండి అవకాశం ఈరోజు. మాతాజీ స్వాతి మాతాజీ హరే కృష్ణ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. తొలుత దేవాది దేవునికి అర్పించబడినది మరియు సాధువులైన వారి చేత ముఖ్యముగా ఆధ్యాత్మిక ఆచార్యుని చేత భుజించబడినట్టి భోజనమును ఉచ్చిష్టముగా భుజించవలెను. లేనిచో ఉచ్చిష్టము తామసికముగానే పరిగణింపబడును. అది అంటువ్యాధిని మరియు రోగములనే వృద్ధి చేయును. అట్టి ఆహార పదార్థములు తామసులకు రుచికరముగా ఉన్నను, సాత్వికులకు ప్రియములు కాకుండుట చేత అవి వారిచే తాకనైనా తాకబడవు.
తొలుత దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానునకు అర్పించబడిన ఆహార పదార్థములే అత్యంత శ్రేష్టమైన ఆహారం. కాయగూరలతోనూ పిండితోనూ పాలతోనూ సిద్ధము చేయబడిన ఆహార పదార్థములు భక్తి మరియు ప్రేమలతో సమర్పించబడినప్పుడు వాటిని తాను గ్రహింతునని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9.26 నందు చెబుతున్నాడు. పత్రం పుష్పం ఫలంతోయం దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు స్వీకరించునని భక్తి ప్రేమలు మాత్రమే ప్రసాదమును ప్రత్యేక పద్ధతిననుసరించి సిద్ధము చేయవలెనని అనియు చెప్పబడినది. ఆ విధముగా శాస్త్రానుసారంగా తయారు చేయబడి దేవాది దేవుడైన శ్రీకృష్ణునికి అర్పించబడిన ఆహారము దివ్యమైనదగుటచే ఎంతకాల వ్యవధి అయినను అది గ్రహింప యోగ్యమై ఉండును. కనుకనే ఆహారమును అందరికీ పాపరోగ నిరోధకముగా ఆహార యోగ్యముగా రుచికరముగా చేయుటకై ఎవరైనను దానిని తొలుత శ్రీకృష్ణ భగవానునకు అర్పించవలెను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఈ 3 శ్లోకాల యొక్క తాత్పర్యము దీంట్లో చెప్పారనమాట. సో మనకి జీవిత ప్రమాణం పెంచుకోవాలన్నా, మనల్ని మనం పవిత్రం చేసుకోవాలన్నా, మనకి ఆరోగ్యం కావాలన్నా, మనము అలాంటి వాటి కోసం మనం ఆహారం తీసుకుంటాం అనమాట. మన ఆహారం ఎందుకు తీసుకుంటామంటే మనం జీవించడం కూడా మంచిగా జీవించడానికి. అంటే రోగాలు లేకుండా మనకి బలంగా మన అన్ని పనులు చేసుకునే విధంగా భక్తికి అనుకూలంగా ఉండేలాగా మన బాడీని మనం కాపాడుకోవాలి కాబట్టి. అయితే ఈ జీవిత ప్రమాణాన్ని ఎందుకు పెంచుకోవాలంటే భక్తి చేసుకోవడానికి పెంచుకోవాలి అంటండి. మరి భక్తి చేయాలంటే జీవితం ఉండాలి. ఆ జీవిత ప్రమాణం ఉండాలి. మనకి ఈ బాడీ అవసరం భక్తి చేసుకోవడానికి, మానవ శరీరము. ఆ మానవ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలంటే దానికి ఆహారం, మంచి ఆహారాన్ని ఇవ్వడం వల్ల మనం కాపాడుకోవచ్చు. అయితే ఆరోగ్యాన్ని పెంచే ఆహారాలు ఈ సాత్విక ఆహారాలని చెప్తున్నారనమాట భగవద్గీతలో క్లియర్‌గా. అంటే పాలు, ఈ ధాన్యములు లైక్ బియ్యము, గోధుమలు, ఇంకా పండ్లు, పంచదార అంటే రీఫైన్డ్ కాదండి. దీంట్లో మనం హోల్సమ్ అనేది ఒకటి గుర్తుంచుకోవాలి. రీఫైన్డ్ ఫుడ్ ఏది తినకూడదని మనకి చెప్తున్నారు. ఇంకా కూరగాయలు, ఇంకా అలాంటి ఆమోదకరమైన వాటిని మాత్రమే తీసుకోమని చెప్తున్నారనమాట. ఎందుకంటే అవి సాత్విక ఆహారం కిందకొస్తాయి కాబట్టి సాత్విక ఆహారమే తీసుకోవాలనేది దీనికి చెప్తున్నారు. కాకపోతే కొన్ని అంత రుచి లేనివి ఉంటాయి మనకి. ఇప్పుడు పేలాలు గానీ, ఇవన్నీ కొన్ని బెల్లం ఇట్లాంటివి ఏం చేయాలంటే పాలు ఇట్లాంటి వాటితో కలుపుకొని తినమని చెప్తున్నారనమాట. ఎందుకంటే అవి వాటి వల్ల పరిశుద్ధం అవుతాయని చెప్తున్నారనమాట. కానీ ఈ మద్య మాంసాలనేవి అవి ముట్టుకోకూడదని చెప్తున్నారనమాట. సో, మద్య మాంసాలు ఎందుకు ముట్టుకోకూడదంటే ఇప్పుడు మనకి కొవ్వు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోండి, ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోండి అని గూడా చెప్పారు కదా! హోల్‌సమ్, ఫ్యాటీ, జ్యూసీ ఇలాంటివి తినమని చెప్తున్నారు. అయితే దాంట్లో చాలామంది అనుకోవచ్చు ఈ మద్య మాంసాల్లో కొవ్వు ఎక్కువ ఉంటది గదా! వాటిని తీసుకుంటామని. కానీ ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నారు ప్రభుపాద. ఏం చెప్తున్నారంటే కొవ్వు అంటే మనం పాలమీగడ, పాలు, వెన్న ఇలాంటి వాటి నుంచి వచ్చిన, అంటే అవి గూడా మూగ జంతువుల నుంచే వస్తాయి. కానీ అలాంటి రూపంలో తీసుకోవాలని చెప్తున్నారు గానీ, వాటిని చంపేసి వాటిని వాటిలో ఉన్న కొవ్వుని తినాలని చెప్పట్లేదనమాట. జంతు వధ అనేది చేయొద్దని చెప్తున్నారు. అది తామసిక ఆహారం కింద వస్తది. ఎందుకంటే అది వాటిని చంపేసి తీసిన దాన్ని అది ఎలా అయినా కొంచెం ఇలా కుళ్ళిపోవడం అలాంటివి ఉంటే మనం వండుకొని తింటాం గానీ, అట్లాంటివి తినకూడదని చెప్తున్నారనమాట. సో, ఈ జంతు వధ మాత్రం చేయకూడదు. ఇది కొవ్వు కిందకి రాదనేది ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నారు. సో, మనకు అవసరమైన కొవ్వు పదార్థాలు పాల రూపంలో, వెన్న రూపంలో, మీగడ రూపంలో వస్తాయి. అది నాగరిక పద్ధతి. ఇది ఋషులు, మునులు అవన్నీ చెప్పిన పద్ధతి మనకి సనాతన ధర్మంలో గూడా ఉన్నది. కానీ జీవాల్ని చంపేసి తినకూడదని చెప్తున్నారనమాట. అయితే ఇంకా రాజసిక గుణంలో ఉన్న వాళ్ళు తినే ఆహారం అతిగా చేదుగా, అతిగా ఉప్పగా, అంటే అతిగా చేదంటే ఇప్పుడు మద్యం తీసుకున్నట్టయితే మీరు చాలామంది మొదటిసారి తీసుకుంటే వాళ్ళకి చాలా చేదుగా అనిపిస్తది. కానీ వాళ్ళకది నచ్చుతదనమాట. మళ్ళీ మళ్ళీ తీసుకుంటే వాళ్ళకి ఆ చేదు అనేది తెలీదు. నాలుకకి అలవాటయిపోతుంది. సో, అలాంటి పదార్థాలు తినకూడదు. అతిగా ఉప్పుగా ఉన్నయి తినకూడదు. అంటే మనం ఎక్కువగా రుచి కోసమని ఎక్కువ యేసుకొని ఉప్పు, ఇంకా కారం, ఇంకా మసాలాలు ఇవన్నీ యేసుకొని తిన్న ఆహారం తినకూడదని చెప్తున్నారనమాట. ఇంకా చాలామంది వేడి వేడి టీలు, కాఫీలు చాలా వేడి వేడిగా తాగుతూ ఉంటారనమాట. వేడి వేడిగా తినడం, తాగడం అలాంటివి చేయకూడదని చెప్తున్నారు. ఎందుకంటే అలా చేయడం వల్ల మనకి లోపల రక్షణ పొర అని ఒకటుంటుందనమాట. మన మన పొట్టలో రక్షణ పొర అనేది ఒకటుంటుంది. అది మెల్లమెల్లగా డ్యామేజ్ అవుతుందనమాట.
డ్యామేజ్ అయిపోయి మనకిప్పుడు మనం జనరల్‌గానే ఉదరంలో ఒక యాసిడ్ ఫార్మ్ అవుతదనమాట. మనం ఆహారం తీసుకున్నప్పుడు దాన్ని అరిగించడానికి ఒక సహజంగానే ఒక యాసిడ్ ఫార్మ్ అవుతుందనమాట. జీర్ణరసం అంటారు దాన్ని. ఆ యాసిడ్ ఆల్రెడీ ఫార్మ్ అవుతది. దానికి తోడు మీరు అతిగా ఉప్పుగా, అతిగా కారంగా, అతిగా మసాలాలు అవన్నీ ఉన్నయి తీసుకున్నారనుకోండి, మనకి రక్షణ పొర అనేది మెల్లమెల్లగా డ్యామేజ్ అయిపోయి మన ఆరోగ్యం దెబ్బతింటది. మెల్లమెల్లగా ఒక్కొక్క అవయవం పాడైపోద్ది. లివరు, కిడ్నీలు ఇక మెల్లగా పేగులు అవన్నీ పాడైపోతూ ఉంటాయన్నమాట. ఇక లేకపోతే గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావడం, పుల్లని తేన్పులు రావడం ఇలాంటి చాలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నమాట. అందుకని మనం తాజాగా లేనటువంటి ఆహారాల్ని తీసుకోకూడదు. ఇలాంటి అతి ఉప్పు, అతి కారం ఇలాంటివి కూడా తీసుకోకూడదని చెప్తున్నారు. అయితే మనకి 3 గంటల కన్నా ముందు తయారు చేసిన ఆహారాన్ని కూడా తీసుకోకూడదని చెప్తున్నారు. ఎందుకంటే 3 గంటల కన్నా తర్వాత మనకి తెలి మనకి అర్థం గాదు. అంటే అది పాడైపోయినట్టు మనకు తెలీదనమాట. కానీ అది పాడైపోతుందనే చెప్తున్నారు. కానీ అది పాడైపోకుండా ఉండాలి అంటే మనం భగవంతుడికి ఆఫర్ చేయమని చెప్తున్నారనమాట. సో, భగవంతుడికి ముందు సమర్పించడం వల్ల లేదంటే భగవద్భక్తులకి సమర్పించి మిగిలినయి తినడం వల్ల అది దాని శుద్ధీకరణ అవుతుంది. అది ఆ 3 గంటల తర్వాత గూడా పాడైపోకుండా ఉంటుందని చెప్తున్నారు. అంటే ఇది రాత్రి చేసినయి పొద్దున్న తినమని అలా అని చెప్పట్లేదు. కానీ మనకు తెలిసినంత వరకు మనం ఏమనుకుంటామంటే అది కొంచెం చెడు వాసన వస్తేనే పాడైపోయింది అనుకుంటాం. జనరల్‌గా మనం ఈ నిన్నటి చేసినయి ఈరోజు తినాలంటే మనం కొంచెం వాసన చూసి తెలుసుకుంటాం అన్నమాట. ఇది పాడైపోయిందా? బావుందా? లేకపోతే దాంట్లో ఫంగస్ పట్టిందా? ఏంటి అనేది మనం చూడటం ద్వారా, వాసన చూడడం ద్వారా, మనం కళ్ళతో చూడడం ద్వారా మనం తెలుసుకుంటాము. కాకపోతే మనకు తెలియనిదేంటంటే 3 అవర్స్ తర్వాత ఏది వండినా సరే 3 గంటల తర్వాత అది పాడైపోతుందంట. అది కానీ మనకు తెలీదనమాట. అలా పాడవకుండా ఉండాలంటే మనం భగవంతుడికి సమర్పించాలి అంటున్నారు. భగవంతుడికి సమర్పించాలంటే అది పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నారు. దాంట్లో ఈ మాంసాహారం ఇవన్నీ చెప్పలేదు. అది గూడా మనం భక్తి, ప్రేమతో సమర్పిస్తే ఏది చిన్నదైనా స్వీకరిస్తానని మన కృష్ణుడు శ్లోకంలో చెప్పారు. పత్రం, పుష్పం, ఫలం, తోయం అని. సో, అలా మనం సాత్విక ఆహారాన్ని భగవంతుడికి సమర్పించి దాన్ని 3 గంటల తర్వాత తీసుకున్నా గూడా మనకి ఏ ప్రాబ్లమ్ ఉండదు. రోగాలు, అంటువ్యాధులు అలాంటివి ఏం రావని చెప్తున్నారనమాట. సో, మనం తినాల్సిన ఆహారం సాత్వికంగా ఉండాలి. ఇంకా రాజసిక ఆహారం, తామసిక ఆహారం తినకూడదు. దానివల్ల మనం భక్తి పెంపొందించుకోవచ్చు. భక్తి ఎలా పెంపొందుతుందంటే మన దేహం కరెక్ట్‌గా ఉన్నప్పుడనమాట. ఇప్పుడు మనకేదైనా ప్రాబ్లమ్ ఉండి లేవలేకపోతే మనం భక్తి కూడా చేయలేము. బ్రహ్మముహూర్తంలో లేవలేము, చాంటింగ్ చేయడానికి కూర్చోలేము. లోపల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే మనం భక్తి కూడా చేయలేము గదా! అందుకని మన దేహం అనేది కరెక్ట్‌గా ఉండాలనమాట. ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి, భక్తికి అనుకూలంగా ఉండాలనమాట. సో, దానికోసమని మనం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. సో, మనం ఈరోజు ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఎందుకు తినకూడదు శాస్త్రీయంగా, ఇంకా ఆధ్యాత్మికంగా అని తెలుసుకున్నాము. అండ్ భగవద్గీతలో మనకి 3 గుణాల్లో ఉన్న ఆహారం ఏంటి? మనం ఏం తీసుకోవాలి? ఏం తీసుకోకూడదని గూడా తెలుసుకున్నాము. మీకేమన్నా ప్రశ్నలుంటే అడగొచ్చు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యాక్చువల్లీ మా ఫ్రెండ్ రూమ్‌మేట్ చాంటింగ్ స్టార్ట్ చేస్తుంది మాతాజీ. తను అడుగుతుంది, చందన నాన్ వెజ్ తినకుండా ఉంటేనే చాంటింగ్ స్టార్ట్ చేయాలా అని అడిగింది మాతాజీ నన్ను. అట్లా ఏం లేదు మాతాజీ. స్టార్ట్ చేయొచ్చు. చాంటింగ్ స్టార్ట్ చేయొచ్చు. చాంటింగ్‌లో ఇది మనకి ప్యూరిఫికేషన్ అయ్యే కొద్దీ మనకి అనిపిస్తదనమాట. ఓకే. మనం తినకూడదు అని. నాన్ వెజ్ తిన్న రోజు కాకుండా అంటే ముందు ముందు చాంటింగ్ చేసుకొని నాన్ వెజ్ తిని మాల పట్టుకోకుండా ముందు చాంటింగ్ చేసుకోవడం అట్లా చేయొచ్చు. అంటే ప్రతిరోజు మానేయాల్సిన అవసరం ఏం లేదు. అదే ఓకే తను ఇంకా మాల అలా తీసుకోలేదు మాతాజీ. జస్ట్ నిన్న స్టార్ట్ చేయాలనిపించిందంట. డైలీ హ్మ్. నేను క్లాసెస్ వింటున్నా, చాంటింగ్ చేస్తున్నా చూస్తుంది కదా! హ్మ్. అలా అనిపించి తనకి నిన్న చదువుకోవాలనిపించి నిన్న స్టార్ట్ చేసిందంట. నిన్న నైట్ నన్ను రూమ్‌లో అడిగిందనమాట. హ్మ్. అయితే నేను చాంటింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అయితే నాన్ వెజ్ దగ్గరికి వెళ్ళలేదు మాతాజీ. నాకు ఆ డౌట్ రాలేదు. హ్మ్. సో, ఇప్పుడు తను ఆ డౌట్ అడిగేసరికి ఒకసారి నేను మాతాజీని కానీ, ప్రభుజీని గాని క్లాస్‌లో ఒకసారి అడిగి నీకు చేయొచ్చు. తను నాన్ వెజ్ తిన్నా గూడా చాంటింగ్ చేయొచ్చు. తనకే మెల్లగా అనేది అలవాటవుతది. అవును. తర్వాత ఏంటి అనేది. ఓకే. ఓకే మాతాజీ. ఆటోమేటిక్‌గా తనకి ఎందుకంటే తనకి హయ్యర్ టేస్ట్ తెలుస్తుంది గాబట్టి లోయర్ టేస్ట్‌ని వదిలేస్తూ ఉంటారనమాట. యెస్ మాతాజీ. అవునవును.
సో, స్టార్ట్ చేయమని చెప్పండి. చాలా మంచి ఆలోచన రావడం. అండ్ మీరు చేస్తూ పక్కన వాళ్ళని గూడా చక్కగా దాంట్లోకి తీసుకొస్తున్నారు. అది క్లాసెస్ వింటున్నా కదా మాతాజీ డైలీ రూమ్‌లో ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు. ఏంటి అవి అలా అలా చెప్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓకే. నేను ఈరోజు స్టార్ట్ చేస్తాను చందన నిన్న స్టార్ట్ చేసింది మా రూమ్‌మేట్. హ్మ్. ఒకసారి డౌట్ క్లియర్ చేసుకుందామని అడిగాను మాతాజీ. షూర్ మాతాజీ. హరి బోల్. ఓకే. ఇలానే థాంక్ యూ అందరిని మాతాజీ. ప్రేరేపిస్తూ ఉండండి భక్తి మార్గంలోకి రావడానికి. ఓకే మాతాజీ. థాంక్ యూ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలున్నాయా? మనం ఆల్రెడీ కొంచెం లేట్ అయింది ఈరోజు. ఆహ్, ఇంకా ప్రశ్నలు లేపోతే మనం క్లోజ్ చేద్దాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఆ భగవద్గీత క్లాస్‌కి రిజిస్ట్రేషన్ చేసుకున్నాను మాతాజీ. నిన్న నాకు లింక్ ఏం రాలేదు మాతాజీ. అవునా? హ్మ్. మీరిప్పుడు నిన్న రిజిస్టర్ చేసారా మాతాజీ? అవును మాతాజీ. అనుష మాతాజీని అడిగితే చేసుకోమని చెప్పారు. ఓకే. నేను ఆ పంపిస్తాను. క్లాసెస్ అయితే మీరు నాకు యూట్యూబ్ క్లాస్. వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి. నేను మీకు లింక్ షేర్ అంటే సాటర్డేస్ అంటే క్లాసెస్ ఉండవు మాతాజీ. అంటే సాటర్డే ఉంది. సాటర్డే ఉందా మాతాజీ క్లాసు? యెస్. నిన్న నైట్ క్లాస్ ఉంది కదా మాతాజీ సాటర్డే అయినా సరే. ఆ! ఓన్లీ ఉంది. సండే క్లాసే లేదు. ఓకే. నాకు నిన్న నిన్న నైట్ ఉంది లేదనుకున్నాను క్లాస్ మాతాజీ. మనకి. సాటర్డే ఉంటుంది మాతాజీ. ఒకవేళ యెస్. లేకపోతే ప్రభుజీ ముందుగానే మెసేజ్ చేస్తారు. హుహు. అదే నాకు అంటే లింక్ ప్రభుజీ ముందే ఓటింగ్ తీసుకుంటున్నారు మాతాజీ. హ్మ్. దానికి మెజారిటీ సాటర్డే క్లాస్ పెట్టకమనే అడిగారనమాట అందరూ. సో, దానివల్ల నిన్న క్లాస్ కండక్ట్ చేశారు మనకి. ఓకే. నాకు తెలీదు. అయ్యో! వినలేదు. మీరు అయ్యో! రికార్డింగ్ చూడండి మాతాజీ. మిస్ అయిన. ఓకే మాతాజీ. చూస్తాను మాతాజీ. మాతాజీ నేను మీకు లింక్ సెండ్ చేస్తా మాతాజీ. మీరు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి నాకు. అంటే మీ నంబర్‌కా మాతాజీ? నా నంబర్‌కి మెసేజ్ చేయండి. నేను మీకు లింక్ పంపిస్తా. లేదంటే ఒకసారి ప్రభుజీస్‌తో శైలజ మాతాజీకి ఒకసారి చెప్తాను. మీకు లింక్ ఓకే. పెట్టమని. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ నాకు చిన్న బాబు పిల్లలున్నారు. నేను పొద్దున్నే వంట చేస్తాను మాతాజీ. అంటే ఒక 3 అవర్స్ దాటిపోతది. అంటే మాకు కృష్ణునికి పెట్టి తర్వాత సాయంత్రం వరకైతే తింటాం అదే. అదే అంటే వాళ్ళు లేచేటప్పటికి మనం వంట చేయడానికి రాదు గదా! అని. అవును మాతాజీ. అందుకనే మనకి చెప్పారు. మనం 3 గంటలు కృష్ణుడికి ఆఫర్ చేయకపోతే 3 గంటల తర్వాత అది పనికిరాదు. హ్మ్. మనకి అవి తెలియకపోయినా సరే, ఆ వాసన రాకపోయినా సరే, పాడైపోయినట్టు తెలియకపోయినా సరే అది పనికిరాదనమాట. కృష్ణుడికి ఆఫర్ చేస్తే మీరు తినొచ్చు. సాయంత్రం వరకు తినొచ్చు. ఏం కాదు. ఓకే. హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలున్నాయా మాతాజీస్, ప్రభుజీస్? లేకపోతే మనం క్లోజ్ చేసుకుందాము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. ప్రణామ్ మాతాజీ. కృష్ణుడికి నైవేద్యం పెట్టాక అదే ఒక్కోసారి మనం డేట్లు అయ్యి వస్తాయి కదా మాతాజీ. హ్మ్. అప్పుడు మనం పెట్టలేం కదా! అప్పుడు ప్రసాదం ఎలాగ తీసుకోవాలి అది? సో, అలాంటప్పుడు మీరు ఇంట్లో వేరే వాళ్ళ చేత పెట్టించొచ్చు మాతాజీ. మీరే పెట్టాలని లేదు గదా! యాక్చువల్‌గా చెప్పాలంటే ఇవన్నీ సనాతన ధర్మంలో ఉన్నవన్నీ పాటించమని జెప్తారు. కాకపోతే మీరు ఎప్పుడైనా పాటించలేనప్పుడు మీరు భగవంతుడికి సమర్పించాలి. ఇంక వేరే ఆప్షన్ లేదు. మీరు ఒక్కళ్ళే ఉన్నారు. కానీ మీకు డేట్ ఉంది అనుకున్నప్పుడు ఏం జేస్తారంటే, మీరు వంటగదిలోనే గోడకి ఒక కృష్ణుడి బొమ్మ అంటించుకోవడమో, లేదంటే మామూలుగా చిన్న చిన్నవి ఉంటాయి గదా! అవి హ్మ్. పెట్టుకొని మీరు ఇంక వేరే ఆప్షన్ లేదనుకున్నప్పుడు అలా సమర్పించుకోవచ్చు. మీరు అక్కడే తులసి యేసుకొని, అక్కడే ఈ భోగ ఆఫరింగ్ మంత్ర చదువుకొని అక్కడే చేసుకోవచ్చనమాట. అంటే మేము వేయొచ్చా మాతాజీ? మనం వేయొచ్చా? తులసి ముందుగానే తీసి పెట్టుకోండి మాతాజీ. అలాంటప్పుడు మీరు ముందుగానే ప్లాన్ జేసుకోండి. తులసి మొక్కనైతే ముట్టుకోకండి ఆ టైంలో. హ్మ్. కానీ ముందుగా మీకు డ్రై తులసి అయినా పర్వాలేదు. మీరు డ్రై తులసి ముందుగా కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే గనక అవి వాడుకోవచ్చు మీరు. ఓకే మాతాజీ. థాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే. మనం క్లోజ్ చేసుకుందాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యెవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద की जय। श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। जय गौर प्रेमानंदे। हरि हरि बोल।